జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, నేను సెకండ్ డే గణేష్ నవరాత్రులు సెకండ్ డే రోజు నేను బాలాపూర్ గణేష్ చూద్దామని వచ్చేసాను. ఎప్పుడు అనుకుంటానండి, ఎప్పుడూ కుదరదు నాకు. ఈసారి ఎలాగైనా ఫస్ట్ ఇదే చూడాలి అని చెప్పేసి ఒక పంతంతో నేను ఇక్కడికి వచ్చాను. మా బాబుని తీసుకొని ఆల్మోస్ట్ 8 o'clock అనుకుంటా నైట్ 8 to 9 అవుతుంది. సో వీక్ డే కాబట్టి రష్ లేదు ఆ రోజు, సెకండ్ డే కూడా. అండ్ ఇక్కడ నేను చూపించినట్టుగా బోర్డు మీద చూసారు కదా, ఇది అంటే ఫేమస్ ఫర్ లడ్డు ఆప్షన్ అండి. లాస్ట్ ఇయర్ 30 lakhs పలికిందంట. అండ్ స్వర్ణగిరి టెంపుల్ థీమ్ లాగా తీసుకొని ఈసారి మన ముందుకు వచ్చేసారు బాలాపూర్ గణేష్. సో చాలా చాలా బాగుంది. ఇక్కడ వైబ్సే డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ విజిట్ నాకు హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట. సో ఇంకా ఈ 9 days నేను అన్నీ హ్యాపీగా చూడొచ్చు. ఎందుకంటే ఫస్ట్ విజిటే నాకు ఇంత మంచిగా అనిపించింది అంటే లాస్ట్ మేబీ ఈ 9 days అన్ని డిఫరెంట్ గణేషులు మీకు బాగా చూపిస్తానన్న థాట్ వచ్చింది నాకు. అండ్ ఇక్కడ లోపల చూడండి, ఒక మహల్ లాగా క్రియేట్ చేశారు. బాగుంది, చాలా చాలా బాగుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ లడ్డు వచ్చేసి 450 రూపీస్ ఆప్షన్ అంట. రెడ్డి గారు పాడుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ 4500 రూపీస్, దాని తర్వాత 8 lakhs, 10 lakhs, 18 lakhs వరకు పాడింది. అండ్ కోవిడ్ వల్ల కొంచెం బ్రేక్ మధ్యలో వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ 30 lakhsకి పాడుకున్నారనమాట. ఈసారి ఎంతకు పాడతారో తెలియదు, ఎక్సైటెడ్గా ఉన్నారు అందరూ. అండ్ దాని తర్వాత మేము అక్కడి నుంచి 10:40 అయిపోయింది ఆల్మోస్ట్. ఖైరతాబాద్ గణేష్ ఉందో లేదో, క్లోజింగ్ టైమా తెలియక వచ్చాము. బట్ లైన్లో నిల్చున్నాము. ఒక 10-15 minutes మాకు లైన్లో టైం పట్టింది. అండ్ బాగుంది, ఇది కూడా చాలా బాగుంటుందండి ఎవ్రీ టైం. ఇది కొంచెం సేమ్గా ఉంటుంది ఎవ్రీ టైం కాబట్టి మనకి పొడుగు అంత హైటు వినాయకుడిని ఆ జంజమి వేయడం ఇవన్నీ నేను టీవీలో చూశాను. చాలా మంచిగా అనిపించింది. ఇంత పెద్ద పెద్దగా ఇలా వినాయకుళ్ళు మనకి దర్శనమిస్తున్నారు. అసలు చాలా చాలా మంచి వైబ్స్ అండి ఇవన్నీ. అక్కడి నుంచి మేము ఇంకా ఇంటికి వచ్చేస్తూ, మనము ఇంటి దగ్గర మాది సీతాఫల్ మండి కాబట్టి 8 నెంబర్ గల్లీ అని ఒకటి ఉంటుంది, అక్కడిది ఈ డెకరేషన్ అనమాట. ఈ సిరీస్ ఈసారి డిఫరెంట్గా బాక్స్ లాగా పెట్టారు. ఇది కూడా మంచిగా అనిపించింది అనమాట. దగ్గర దగ్గర వినాయకుళ్ళు కొన్ని చూద్దాము అని ఫస్ట్ ఈసారి మాకైతే ఫెస్టివల్ ఉండదు కాబట్టి ఏం చేయాలి స్పెషల్గా అని అనిపిస్తే గణేష్ వినాయకులని 10 ఒక 10 days చూడాలి అని అనుకున్నాను. బట్ వర్షం వల్ల కొంచెం ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం మిస్ అయిపోయింది. సెకండ్ డే ఈరోజు స్టార్ట్ చేసాము. సో నెక్స్ట్ డే వచ్చేసి మనము రామ్నగర్, వారస్గూడ, రామ్నగర్ అండ్ దాని మించి కాచిగూడ, గౌలిగూడ అండ్ అఫ్జల్గంజ్ అక్కడ వరకు ప్లాన్ చేసుకున్నాం. ఆ ఏరియా ఇటు సైడ్ నుంచి కవర్ చేద్దాం ఈరోజు అని చెప్పేసి. ఇది మేము రామ్నగర్కి వచ్చేసాం. ఫస్ట్ రామ్నగర్లో మనకి రామ్నగర్ కా రాజా దర్శనం ఇచ్చారు. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు అసలు. వినాయకుడు 2 సింహాల మధ్యలో, నరసింహస్వామి అనుకుంటా మధ్యలో కూర్చొని ఉన్నారు. లేకపోతే అది విగ్రహం నాకు అంతగా ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అండ్ ఇక్కడ అద్దాల మెడలో కూర్చున్నట్టుగా ఉన్నారు. మొత్తం ఇట్లా సిల్వర్ షీట్స్తో అద్దాల్లాగా క్రియేట్ చేశారనమాట. ఆ కటింగ్స్కి అసలు ఎలా చేశారా అనిపిస్తుంది. ఇంత డెకోర్ ఎన్ని రోజులు ప్లానింగ్ చేస్తే ఇది అవుతుందండి ఇవన్నీ అసలు. చాలా బాగుంది. ఏదో ట్యాంక్ బండ్కి వెళ్ళి చూద్దాము అని ఎవ్రీ టైం అలా వెళ్తున్నాం, కానీ ఇంత డెకోర్ చేస్తారు, ఇన్ని ఉంటాయి అని చెప్పేసి అసలు తెలీదు. మేబీ మీ అందరికి తెలుసేమో, నాకైతే అసలు ఫస్ట్ టైం నేను ఇవన్నీ చూడడము. ఈసారి నుంచి ఎవ్రీ ఇయర్ కవర్ చేస్తానండి ఇంకా నేనైతే. చాలా బాగున్నాయి. షార్ట్స్లో పెట్టాను చూడండి కొన్ని వినాయకుళ్ళు. అండ్ ఇది వారస్గూడ అండి. వారస్గూడలో వినాయకుడు బాలాపూర్ వినాయకుడు లాగానే మనకి దర్శనం ఇచ్చారు. కాకపోతే అక్కడ వేరు ఇయర్స్ ఫ్లిప్ అవుతాయంట, ఇలానే ముందుకి వెనక్కి అవుతాయంట. ఇక్కడేమో ఐస్ క్లోజ్ ఓపెన్ అవుతున్నాయి. నైట్ వెళ్ళాం కదా, 11 అయిపోయింది ఆల్మోస్ట్ మేము ఇది చూసేసరికి. సో చాలా అంటే రష్ లేదు కాబట్టి మంచి దగ్గర నుంచి చూసుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. ఒక 2 నిమిషాలన్నా నిలబడ్డామన్నమాట ప్రతి ఒక్క వినాయకుడు ఎదురుగా నిలబడి చూసుకొని వచ్చాము. నాకైతే పండగ లేకపోయినా నాకైతే పండగ వాతావరణం లాగా ఉంది ఎవ్రీడే వినాయకుడిని చూస్తుంటే.
అంటే ఇప్పటి నుంచి ఇంకా ఎవ్రీ ఇయర్ నేను ఇవి కవర్ చేస్తాను. ఇంకొంచెం ప్లానింగ్ చేసుకొని మీ ముందుకి ఇంకా కొన్ని మంచి మంచివి తీసుకురావాలని అనుకుంటున్నాను. చూద్దాము దేవుడి దయ వల్ల ఆ గణేష్ మహారాజు నాకు ఏ హడ్డల్స్ లేకుండా ఇది కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఆపరేషన్ సింధూర్ థీమ్ అండి. వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఒకటి పెట్టారు గౌలీగూడలో. సో ఇక్కడ షార్ట్స్లో నేను అన్ని 10 వినాయకులు విఘ్నేశ్వరులను పెట్టాను. ఒకసారి చూడండి మీరు కూడా. నేను ఏరియా వైజ్ నేను అలా పెట్టుంటే బాగుండేది. బట్ అంతగా నేను అంటే టైము ఒకటి లేదు. సరే మీకు చూపించాలి అన్న తాపత్రయంతో ఫస్ట్ పెట్టేశాను. ఇన్ని అవతారాల్లో మనకి ముందుకొచ్చారు ఈసారి 2025 గణేష్ మహారాజులు. సో మీరు కూడా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని చాలా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి ఈ 2-3 డేస్లో. మేబీ అవన్నీ కవర్ చేస్తాను. చాలా ఏరియాస్ వెళ్ళేది ఉంది. వర్షం కూడా వస్తుంది కాబట్టి కొంచెం ప్లాన్ అటు ఇటు అవ్వచ్చు. బట్ సారీ, వినాయకుళ్ళు మాత్రం చూపించకుండా నేను నిద్రపోను. సో మీరు కూడా చూసి తరిస్తారని అనుకుంటూ ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ముందు ముందు ఇంకా మంచి మంచి వినాయకుళ్ళని అవతారాలు ఏ అవతారాల్లో కూర్చున్నారు, ఎలాంటి డెకోర్ చేశారు అన్నది నేను కొంచెం వీడియో వైజ్గా చేయడానికి ట్రై చేస్తాను. రష్ ఉంటుంది కాబట్టి చేయలేకపోతాను కొన్ని మాత్రం. అండ్ ట్రావెలింగ్ కూడా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వెళ్ళాలంటే కొంచెం కష్టమే ట్రాఫిక్లో. కాబట్టి మోస్ట్లీ కవర్ చేస్తాను. మీరు చూసి తరించండి. ఇంకా ముందుకి మీకు ఇంకా ఎన్నో అవతారాలతో గణేషుడిని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటారు. ఎంతోమంది అసోసియేషన్స్ వాళ్ళ డెకోర్ని ఎలా చేశారన్నది మీ ముందుకు తీసుకొస్తానండి. మోస్ట్లీ కొన్ని పాసిబుల్ అవుతాయి, కొన్ని పాసిబుల్ కావు. బట్ ఆ విఘ్నేశ్వరుడు నా ఈ సంకల్పాన్ని ఎలాంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.